ప్రైజ్ ది లార్డ్ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ శుభాలు. ఈ రోజు మీ ముందు ఒక గొప్ప ప్రధాన యాజకుడిని మీ ముందు ఉంచాలనుకున్నాను. అతని పేరే యెహోయాదా. అయితే ఆ యెహోయాదా అనే ప్రధాన యాజకుడు ఎవరి వద్ద ఉండేవాడు అంటే ఆ రాజు పేరు యోవాషు. అయితే ఆ యోవాషు అనే ఆయన చాలా చిన్నవాడు అనమాట. 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు అనమాట. ఆయన దగ్గర ఈయన ప్రధాన యాజకుడిగా పనిచేసేవారు. అయితే ఈ యోవాషుకి ఒక తాత్పర్యం కలిగింది. ఏంటి ఆ తాత్పర్యం అంటే అక్కడ ఆ కాలంలో యూదా దేశంలో ఇజ్రాయేలీలు అందరూ కొంచెం దేవాలయాలన్నీ కూడా కొంచెం పాడు చేయబడి ఉన్నాయన్నమాట. అయితే ఆ దేవుడి మందిరాలు అన్ని కూడా బాగు చేయాలి అని ఒక తాత్పర్యము ఈ యోవాష్ అనే రాజు కలిగి ఉన్నాడు. దానికి సహాయం చేసేవాడు అనమాట. యెహోయాదా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అప్పుడు యోవాష్ ఏం చేస్తాడంటే కొంతమంది యాజకులను కొంతమంది లేవీయులను పిలిపించి ఆజ్ఞయిస్తాడు అనమాట. మీరు వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా యూదా పట్టణం అంతా ఇజ్రాయేలీలు అందరూ కూడా కొన్ని కానుకలను సంవత్సరంలో తీసుకొని రావాలి. వాటితో మనం ఏం చేస్తామంటే మందిరాలు బాగు చేస్తామని చెప్పి ఆజ్ఞయిస్తాడు అనమాట. అయితే దీనికి అతల్య కుమారులు ఉంటారు. ఈ అతల్య ఎవరు అని అంటే ఒక విలన్ క్యారెక్టర్ అని మనం చెప్పొచ్చు. ఎలా అంటే ఒక యెజబెల్ ఎలాగైతే దేవుడికి విరుద్ధంగా ఈ లోక దేవతలను అందరినీ పూజించేదో ఈ అతల్య కూడా సేమ్ వేలో ఉండేది అనమాట. ఈ అతల్య కూడా చాలా దుర్మార్గురాలు అనమాట. దేవుడి దృష్టికి అంత విరోధంగా ఉండేదన్నమాట. ఎప్పుడు ఈ బొమ్మల్ని పెడుతూ ఎప్పుడు బలులు అర్పిస్తూ ఈ విగ్రహారాధన ఎక్కువ చేస్తూ ఉండేది అతల్య. దేవుడిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని చంపేస్తూ ఉండేది. ఓన్లీ యోవాష్ ఎవరంటే అతల్యకి మనవాళ్ళు అని చెప్పొచ్చు. అయితే ఈ అతల్య కుమారులు అతల్య అప్పుడు చనిపోయి ఉంటది. అయితే అతని కుమారులు ఏం చేస్తారంటే వీళ్ళ పనంతా మందిరాలన్నీ బాగున్న మందిరాలన్నీ పాడు చేయడం అనమాట. మందిరాల్లో విగ్రహాలను నిలబెట్టడము, మందిరాల్లో ఈ లోక సంబంధమైనవన్నీ చేయడము వాళ్ళ పని అనమాట. అయితే యోవాష్ ఇచ్చిన ఆజ్ఞకి వీళ్ళు పాటించేవారు కాదనమాట. అప్పుడు మళ్ళీ చాటింపేసి అసలు మీరు ఎందుకు ఇది ఆపడానికి ట్రై చేస్తున్నారని చెప్పి అడగగాని మరలా ప్రజలందరూ సంతోషించి చక్కగా కానుకలు తెచ్చి ఇచ్చేవారు అనమాట. ఆ కానుకలు ఏటేటా ఎక్కువ వచ్చేవన్నమాట. అవన్నీ కూడా ఈ అధిపతులు ఈ లేవియాలకు అప్పచెప్పారు కదా, వారందరూ అట్లన్నిటిని సమకూర్చి రాజు దగ్గరికి ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి ఆ స్థలానికి తీసుకొని వచ్చేవారు అనమాట. ఆ డబ్బులతో యోవాషు యెహోయాదా ఏం చేసేవారంటే ఈ దేవుని మందిరాలు చక్కగా కట్టించడము, ఉన్న వాటిని బాగు చేయడము ఇంకా ఎక్కువ వచ్చేస్తుండేదంట. వాటితో బంగారు గరిటెలు చేయడము, ఆ బంగారు వస్తువులు ఉపకరణములు అన్ని మందిరంలో చక్కగా తయారు చేయించే వాళ్ళంట. ఇలాంటి పనిలో ఉండేవారంట. అయితే ఈ యెహోయాదా గురించి ఒక సాక్ష్యము మనము ఇప్పుడు మీ ముందుంచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇజ్రాయేలీలలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించును గనుక జనులు దావీదు పట్టణమందు రాజు దగ్గర అతన్ని పాతిపెట్టిరి. మరి యెహోయాదా ఏం చేశాడు? మంచి పనులు చేశాడు కదా. మరి పాడైపోయిన మందిరాలన్నీ మళ్ళా తిరిగి కట్టడము, అందులో ఉన్న విగ్రహాలను ఈ లోకానుసారమైన బలులను అవన్నీ పెద్ద పెద్ద ఉన్నత దుర్గాలన్నీ పడగొట్టేవాడు అనమాట. మరి దేవుడి దృష్టికి తాను యోగ్యుడిగా ఉన్నాడు అనమాట. అంతేకాదు కానీ తన కుటుంబంలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడే ప్రవర్తించును గనుక ఆయన ఇంటి వారిని కూడా బాగా చూసుకునేవాడంట. కొన్నిసార్లు మనము అందరికి మంచివారుగా ఉంటాం, మన ఇంట్లో వారికి మనం మంచిగా ఉండం అనమాట. కానీ ఈ యెహోయాదా మాత్రం దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నాడంట. తన ఇంటి వారికి కూడా వారి దృష్టికి కూడా తను మంచిగా ప్రవర్తించునని చాలా చక్కగా ఆయన గురించి రాయబడి ఉన్నది. గనుక ఆయన ఎక్కడ పాతి పెట్టారంట? దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతను బాతి పెట్టిరి. ఆయన అసలు రాజు కాదు కదండి, ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఆయన యోవాష్ అనే రాజు దగ్గర ఉండే ఒక ప్రధాన యాజకుడు. కానీ ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన చేసిన దేవుడి సేవను బట్టి ఆయన దావీదు పట్టణమందు రాజులు పాత పెట్టిన స్థలం ఒకటి ఉంటది. ఆ విలువైన స్థలంలో ఈయన కూడా పాతి పెట్టారంట. అంత యోగ్యత ఈయన పొందుకున్నాడు అనమాట. ఈ యెహోయాదా చేసిన ఈ గొప్ప కార్యములు దేవుడు దీవించును గాక.
ప్రార్థన చేసుకున్నాం. మనం కూడా అలాంటి యెహోయాదా లాంటి మంచి కార్యాలు, దేవుని మందిర ఉపకరణములు కట్టడం, పాడైపోయినవి కట్టడము, ఇంకా దేవుని మందిరాలు నూతనంగా కట్టడం, ఇలాంటి పనుల్లో మనం ముందుండేలాగా, యేసే దృష్టిలో మనం ఉండేలాగా, ఇంకా మన ఇంటి వారి దృష్టిలో కూడా మనం ఉండాలి. అలా ఆయన యందు సాక్ష్యం చెప్పబడినట్లుగా మన గురించి కూడా అనేకులు సాక్ష్యం చెప్పుకునేలాగా, మన జీవితం మార్చబడేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రములు 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 ప్రభా. ఎంత గొప్ప దేవుడో తండ్రి నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా మధ్య ఉన్నవాడా, మాలో ఉన్నవాడా, మా చుట్టూ వ్యాపించి ఉన్నవాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆ నాది కాల సంకల్పంలో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని ప్రభా యేసయ్యా, నీ వాక్యం వినుటకు నాయన యేసయ్యా, అనేకమైన నీ బిడ్డల గురించి మేము ధ్యానించడానికి ప్రభా, నువ్వు ఇచ్చిన కృపకై ధన్యతకి నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు ప్రభా. యెహోయాదాను మా ముందుంచినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నీ బిడ్డ ఎలాగైతే నీ సేవ చేశారో ప్రభా యేసయ్యా, పాడైపోయిన మందిరాలను ఎలా బాగు చేశాడో ప్రభా యేసయ్యా, రాజు వద్ద ఎంత నమ్మకంగా ఉన్నాడో నాయన, తన కుటుంబం దగ్గర కూడా నాయన మంచిగా ప్రవర్తించాడంట ప్రభా. నాయన యెహోయాదాకు కలిగిన మనస్సు మాకు కూడా నూతనంగా కలిగించండి నాయన. అట్టి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రభా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మమ్మల్ని మార్చి నడిపించుకునే నాయన, నీ నామ మహిమార్థం వాడబట్టడానికి కృప చూపించి సహాయం చేయమని త్వరగా రానేను నజరేయుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక.